BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని I3 డిగ్రీ కాలేజ్ 8367215215. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 25న శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలకు ఎక్కువగా నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర బడ్జెట్ ఎలా ఉండబోతోంది? అటు సంక్షేమం ఇటు అభివృద్ధిని బ్యాలెన్స్ చేస్తూ బడ్జెట్ రూపొందించబోతోందా? గతంలో కంటే ఈసారి కేటాయింపులు ఎలా ఉండబోతున్నాయి అనేది ఆసక్తికరంగా మారింది. తెలంగాణ బడ్జెట్ సమావేశాలను వారం రోజుల పాటు నిర్వహించేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. రాష్ట్ర పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు రేవంత్ ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు చేపట్టింది. ఈ క్రమంలోనే ఈ నెల 24న బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 24న సమావేశాలు ప్రారంభం కాగా 25 లేదా 26న ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నెల 23న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనుండగా ఆ తర్వాతి రోజు నుంచే తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఈ ఆర్థిక సంవత్సరం ముగియడానికి ముందే పూర్తిస్థాయి బడ్జెట్ 2024-25ను ప్రవేశపెట్టలేకపోయింది తెలంగాణ ప్రభుత్వం. గత ఫిబ్రవరిలో సమావేశమైన తెలంగాణ అసెంబ్లీ కేవలం 4 నెలల కాలానికే ఓటర్ అకౌంట్ను ప్రవేశపెట్టింది. ఆ సమయం పూర్తవడంతో పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తోంది. ఈ నెల 25న శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా 2024-25 బడ్జెట్ను వాస్తవ అంచనాలను మాత్రమే తయారు చేసేలా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లపై స్పష్టత వచ్చిన తర్వాత బడ్జెట్పై పూర్తి స్థాయిలో కసరత్తు జరగనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25 బడ్జెట్ను వాస్తవ అంచనాలను తయారు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక శాఖకు సూచించింది. ఆదాయ వ్యయాలపై భారీ అంచనాలతో కాకుండా ఎంత మేరకు ఆదాయం వస్తుందనే దాన్ని పక్కాగా లెక్కలు వేసి అంత మేరకే కేటాయింపులతో రూపొందించాలని నిర్దేశించింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ 10 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా బడ్జెట్ అంచనాల ప్రకారం 100% వ్యయం చేయలేదు. ఈ ఏడాది ఆ లక్ష్యాన్ని సాధించేలా వాస్తవిక బడ్జెట్ ఉండాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. గత 10 ఏళ్లలో 2019-20లో మాత్రమే బడ్జెట్ అంచనాల్లో 97.5% వ్యయమైందని శ్వేతపత్రంలో రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ ఏడాది రాష్ట్ర ఆదాయం రుణాల సేకరణ పెరుగుతున్నందున బడ్జెట్ 2.50 లక్షల కోట్ల వరకు చేరే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ నెల 25న శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఆర్థిక శాఖ రాష్ట్ర ప్రభుత్వ అనుమతిని అడిగినట్టు తెలుస్తోంది. ప్రభుత్వం ఆమోదించగానే అధికారులు తేదీని అధికారికంగా వెల్లడించనున్నారు. ఇటీవల కాగ్ నివేదిక ప్రకారం గత ఆర్థిక సంవత్సరం 2023-24లో రాష్ట్రానికి 2.59 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని బడ్జెట్లో అంచనా వేసింది. చివరికి రుణాలతో కలిపి 2.18 లక్షల కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. వ్యయం 2.49 లక్షల కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తే 2.11 లక్షల కోట్లే ఖర్చు చేసినట్లు కాగ్ వెల్లడించింది. గతేడాది రాష్ట్ర ప్రభుత్వం 38,234 కోట్ల రుణాలను తీసుకోవాలని లక్ష్యంగా పెట్టుకోగా 49,589 కోట్ల రుణాలను సేకరించింది. ఇలా లక్ష్యానికి మించి రుణాలను సేకరించిన ఆదాయం 2.18 లక్షల కోట్లే ఉందని కాగ్ తన నివేదిక వివరించింది. కేంద్ర ప్రభుత్వం ఈ నెల 23న పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెడుతున్నందున వెంటనే రాష్ట్ర బడ్జెట్కు నిధుల కేటాయింపుపై తుదిరూపు ఇవ్వనున్నారు. కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు, బహిరంగ మార్కెట్ నుంచి సేకరించే రుణాలను కలిపి 60,000 కోట్లకు పైగానే ఉండవచ్చని ప్రాథమిక అంచనా. రాష్ట్రం మొత్తం రెవెన్యూ రాబడులు 2.05 లక్షల కోట్లలో 25% అంటే 53,196 కోట్లు 6 గ్యారెంటీలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ప్రభుత్వం కేటాయించింది. ఈ కేటాయింపులు గత బడ్జెట్లో లేనివి. ప్రస్తుత బడ్జెట్ మొత్తం 2.90 లక్షల కోట్లుండగా అందులో 15,000 కోట్లకు పైగా తగ్గించి ఓటాన్ అకౌంట్ను 2.75 లక్షల కోట్లకే రూపొందించారు. రాష్ట్రాల్లో ప్రవేశపెట్టే బడ్జెట్లో గత 10లో పేర్కొన్న మొత్తం కన్నా తగ్గించడం అరుదు. కానీ గత బడ్జెట్లో వేసిన అంచనాల మేరకు ఆదాయం రానందువల్ల కొత్త బడ్జెట్ను వాస్తవానికి దగ్గరగా రూపొందించినట్లు ఆర్థిక శాఖ తెలిపింది. వాస్తవానికి దగ్గరగా బడ్జెట్ను రూపొందిస్తే పథకాలను కేటాయించిన నిధులు పూర్తిగా వ్యయమవుతాయని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.